హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే దమ్ బిర్యానీ అనమాట. సో దమ్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మెజర్మెంట్స్ ఏంటి అంటే, సో 1 kg చికెన్ తీసుకున్నాము అండ్ 1 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం అనమాట బిర్యానీ కోసం. అండ్ ఫస్ట్ అయితే మనం మ్యారినేషన్ చేసుకోవాలి కదా. సో మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే 1 by 1 యాడ్ చేసుకో. ఫస్ట్ అయితే చికెన్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ మ్యారినేషన్ కావాలో యాడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ నేను డిస్ప్లే చేస్తూ మీకు నేను చెప్తాను అనమాట. చూడండి, పెరుగు అయితే అప్రాక్సిమేట్ 100 grams అయితే తీసుకున్నా అనమాట. ఎంత పెరుగు వేసుకున్నా కానీ మనకి చాలా మంచిది అనమాట. అంత గ్రేవీ కానీ ముక్కలకి అయితే బాగా పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా కానీ పచ్చిమిర్చి కానీ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 tomatoes అండ్ 4 chillies అయితే వేసుకున్నాను. అండ్ చిల్లీస్ అయితే చాలా కారంగా ఉన్నాయని చెప్పేసి తక్కువ అయితే తీసుకున్నాము. అండ్ అది మీ ఇష్టం అనమాట. అండ్ మీరు ఎలా వేసుకుంటే, కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ కారం వేసుకోండి. నెక్స్ట్ అయితే 2 lemons పిండుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే 2 spoons గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మసాలా స్పైసెస్ వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర, పుదీనా అయితే ఒక 50 grams అలా అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్కి ముక్కలకి పట్టేటట్టు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే 1 spoon అయితే పసుపు వేసుకున్నాం అనమాట. పసుపు వేసుకుని పసుపు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది. మనం ఒక 1/2 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే బిర్యానీ అనమాట. సో బిర్యానీకి అయితే 1 kg బాస్మతి రైస్కి 1.5 kg వాటర్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే మసాలా స్పైసెస్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే 2 spoons గరం మసాలా వేసుకున్నాం, 2 spoons రాక్ సాల్ట్ వేసుకున్నాం అనమాట, కల్లు ఉప్పు. నెక్స్ట్ అయితే పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఒక లెమన్ అయితే పిండుకున్నాం అనమాట. అండ్ దట్స్ ఇట్ బిర్యానీకి అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇందాక మ్యారినేషన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక బౌల్ తీసుకొని దానిలో 5 spoons అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ కిందక మ్యారినేషన్ మొత్తం అయితే ఇప్పుడు బౌల్లో వేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్ని వేసాను అనమాట. కర్రీకి ప్యారల్ గానీ బిర్యానీ కూడా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ రెండు సిమిలర్ గా 50% అనేది కుక్ అయిన తర్వాత కర్రీ అండ్ బిర్యానీ నేనైతే దమ్ చేసా అనమాట. అండ్ ఇప్పుడైతే ఇందాక మనం బిర్యానీకి అన్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా, మసాలా కానీ వాటర్ కానీ అన్ని. సో ఇప్పుడైతే ఇందాక మనం 1 kg రైస్ ని నానబెట్టుకున్నవి అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము. అండ్ ఈ వాటర్ లో వేసుకొని ఇది కూడా 50% అనేది కుక్ అవ్వాలన్నమాట. బిర్యానీ అయితే 50% అయితే ఇక్కడ కుక్ అయింది అనమాట. అండ్ ప్యారలల్ గా చికెన్ కూడా అలానే కుక్ అయింది. ఇప్పుడైతే మనం దమ్ బిర్యానీ కావాలి కదా, సో దమ్ కి అయితే 1 లేయర్స్ గా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే చికెన్ అండ్ సెకండ్ లేయర్ అయితే బిర్యానీ. అండ్ తర్వాత మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ బిర్యానీ వేసుకొని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత అయితే మళ్ళీ చికెన్ వేసుకొని అట్లా 2-3 లేయర్స్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కానీ అండ్ మన దగ్గర క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ వేసుకోవడము. అండ్ నెక్స్ట్
వేసుకున్న తర్వాత అయితే ఫుడ్ కలర్ అనమాట. ఫుడ్ కలర్ ఏంటి అంటే మనం మిల్క్ లో మనకు కావాల్సిన కలర్ అనేది మిక్స్ చేసుకొని సో ఆ ఫుడ్ కలర్ అయితే పైన వేసుకొని అండ్ పుదీనా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. టైట్ గా పెట్టుకుని ప్లేట్ అనేది. అండ్ ఫైనల్లీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది అనమాట. అండ్ చాలా బాగుంది టేస్ట్ అలా. అయితే మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.